హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. ఈరోజు వచ్చేసి మనం సనత్ నగర్లోని 7 టెంపుల్స్లో అయితే ఉన్నాం. ఈ గుడికి వస్తే చాలండి, ఏ గుడికి వెళ్ళని అవసరం లేదు. ఇక్కడే అన్ని దేవుళ్ళు కొలువై ఉంటారనమాట. మొదటిగా వినాయకుడిని అయితే దర్శనం చేసుకోండి. వినాయకుని టెంపుల్ బయట ఎంట్రన్స్లోనే ఉంటుందండి. అయితే అక్కడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోండి. గుడి పైనుంచి బయట వ్యూ తీశాను చూడండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. అక్కడ టీన్స్తో ఒకటి షెడ్ కనిపిస్తుంది కదా, అది గోశాల అదనమాట. సరే, సాయిబాబా టెంపుల్ చూసారు కదండి. బయటికి వచ్చిన తర్వాత ఇదనమాట. అక్కడ టికెట్ కౌంటర్ అర్చన కూడా ఇక్కడ టెంపుల్లో చేస్తారు. ఇక్కడ సంతోషి మాత, దుర్గామాత, ఇక గ్రామ దేవత కూడా ఉంటారు. ఇంకా శివుడు కూడా ఇక్కడ మనము దర్శనం చేసుకోవచ్చు అనమాట. అందుకే చెప్పాను, ఈ టెంపుల్కి వస్తే అందరి దేవుళ్ళు మనము దర్శనం చేసుకోవచ్చు అని. సో అలా కొంచెం ముందుకు వెళ్తే హనుమాన్ కూడా మనకు దర్శనం ఇస్తాడండి. హనుమాన్ జై శ్రీరామ్ చూస్తారా. సో ఇది సీతారాముల మండపం అండి. చూడండి, అక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి. ఇంకోండి, గ్రామ దేవత అమ్మవారిని కూరగాయలతో డెకరేషన్ చేశారు ఆ రోజు. ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. లోపల చూడండి, అయ్యప్ప స్వామి టెంపుల్ని వీడియో తీశాను, కాకపోతే లోపల అయ్యప్ప స్వామి విగ్రహం చాలా లైట్గా అనిపిస్తుందండి. ఇది ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్. ఇక్కడ సరస్వతీదేవి అనమాట. సరస్వతీదేవి పక్కనే మనకి రామ, లక్ష్మణ, హనుమాన్ కనిపిస్తారు. చూడండి, అక్కడ మీకు కనిపిస్తున్నట్టుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఆ రోజు పూజలు తెస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ సరౌండింగ్ అనమాట. చూడండి, ఆ స్వామివారు ఆ రోజు ఏకాదశి ఉండడం వలన చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. చూడండి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, గోదాదేవి, వీళ్ళ ముగ్గురిని మనమైతే దర్శనం చేసుకోవచ్చు. విధంగా తీసుకున్నట్టయితే ఒక వైష్ణవ క్షేత్రంలో, ఎటువంటి క్షేత్రంలో అయినా సరే ఈ రోజున స్వామివారి విశేషంగా ఈ శయన ఏకాదశిని చాలా విశేషమైనటువంటి కార్యక్రమంగా జరుపుకుంటారు మా రాష్ట్రం మొత్తం కూడా. రాష్ట్రం గారు మొత్తం భారతదేశం అంతా కూడా. ఎందుకంటే మనకు సంవత్సరం మొత్తంలో కూడా 2 ఏకాదశులను మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఒకటి ముక్కోటి ఏకాదశి, దాన్ని ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం అని చెప్పుకుంటాం. ఇది వచ్చేసి శయన ఏకాదశి, దీన్ని దక్షిణాయన ప్రారంభం అని చెప్పుకుంటాం. అంటే ప్రతి 6 నెలలకు ఒక ఆయనం అనేది మారుతుంది. అదేవిధంగా ప్రతి 6 నెలలకు ఒక ఏకాదశి అనేది విశేషంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఉత్తరాయణం అనేది మనకు పగలుగా గుడి బయటికి వచ్చిన తర్వాత మనకి బయట రాగి చెట్టు, బిల్వపత్రం, ఇంకొకటి ఉసిరి చెట్టు కూడా ఉంటుందన్నమాట. సో ఇది కార్తీక మాసంలో అయితే ఇక్కడ ఈ చెట్ల ముందు దీపాలు వెలిగిస్తారనమాట. ఇక్కడ నాగ ప్రతిష్టాపన కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.